అమరుడ నిన్నే ఆశ తీరా ఆరాధించెద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా ఆశ్రిత జన పాలక అందుకో స్తుతి మాలిక ఆశ్రిత జన పాలక అందుకో స్తుతి మాలిక ధవళవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవళవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా పాడదామా మరొకసారి అందరూ కలిసి స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము ధవళవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా మరొకసారి ధవళవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవళవనుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా పిల్లలందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 10:23 నుంచి మనం చూద్దాం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. నిన్నటి దినము ధనవంతుడని యవనస్తుడు ఏ విధంగా నిత్య జీవాన్ని పొందకుండానే వెనక్కి వెళ్ళిపోయాడో మనం విన్నాం. మరి ఈరోజు ధనవంతుల గురించి లేక ఆస్తి గల వారి గురించి ప్రభు మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తున్నాం. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? జాగ్రత్త గమనించండి. ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు విస్మయం చెందారంట. కారణం ఏంటి? గమనించండి. ఆనాటి ప్రజలు ఆశీర్వాదం అంటే భౌతికమైన ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకుంటున్నారు. నేటి దినాల్లో కూడా చాలామంది ఆశీర్వాదం ఆశీర్వాదం అని ఆశీర్వాదం వెంట పరిగెత్తేవారు ఉన్నారు. ఆశీర్వాదం అంటే భౌతికమైన ఇల్లు, వస్తు వాహనాలు, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆస్తి ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతలు, ఇది ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. ప్రియమైన బిడ్డలారా, ఆశీర్వాదం అంటే కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు కాదు. యాకోబు జీవితాన్ని పరిశీలిస్తే అతడు యొబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా దేవునితో పోరాడినట్లుగా మనం చూస్తాం. యాకోబు ప్రార్థనలో ఒకే అంశం ఉంది, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడవను అన్నాడు. అప్పటికి యాకోబు ఆస్తిని చూస్తే ఎంతగా విస్తరించిందో యాకోబు ఆస్తి. కానీ ఈ ఆస్తి అంతా ఆశీర్వాదం కాదు అని గుర్తించాడు. నీవు నన్ను దీవించే వరకు నేను విడవను అన్నాడు. దేవుడు అన్నాడు, అయితే నీ పేరేంటి? నా పేరు యాకోబు. అయితే యాకోబు ప్రభుని వదలట్లేదు కాబట్టి దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. నన్ను కొట్టినా పర్వాలేదు, నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను వదలను అన్నాడు. ఏంటి ఆ దీవెన యాకోబు పొందుకుంది అంటే, యాకోబు తన బ్రతుకు మారింది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అది అసలైన దీవెన. తనకు కలిగిన ఆస్తి ఐశ్వర్యాలు కాదు అని యాకోబు ఆనాడు గుర్తించగలిగాడు. ఈ కాలము ఆశీర్వాదం అంటే కేవలం భౌతికమైన వస్తువాహనాలు కాదు అని మనం గుర్తించాలి. అందుకనే శిష్యులు అనుకున్నారు, ఆశీర్వాదం అదే కదా. యవనస్తుడు ఎంత లగ్జీరియస్ లైఫ్ గడుపుతున్నాడు, ఎంత వస్తువాహనాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అది కదా ఆశీర్వాదం అనుకున్నారు శిష్యులు.
కానీ ప్రభు అది కాదు ఆశీర్వాదం అనేసరికి శిష్యులు విస్మయం చెందారు. ప్రభు ఇంకా వారితో ఈ మాట అన్నాడు, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమో. ఆస్తి యందు నమ్మిక ఉంచటం అంటే వాళ్ళ నమ్మకం అంతా దేవుని మీద కాకుండా డబ్బు మీదే. నేను డబ్బు ఉంటే ఏదైనా కొనగలను, డబ్బు ఉంటే ఏదైనా చేయగలను అని డబ్బును బట్టి గర్వించేవారు ఉంటారు అండి. పేదవారిని చూడండి, ఆస్తి గలవారిని చూడండి. ఆస్తి గలవారు తమ కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తారు. బీదవారు తమకి ఏదీ లేదు కాబట్టి వారు దేవుని మీద ఆధారపడతారు. ధనం కలిగి ఉండటం తప్పని నేను చెప్పట్లేదు, కానీ ధనము కలిగి ఉన్నవాడు ధనం మీద నమ్మకం కలిగి ఉండటం తప్పు. అస్థిరమైన ధనం యందు నమ్మిక కలిగి ఉండటం తప్పు. 1 తిమోతి పత్రిక 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనము గలవారు గర్విష్ఠులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. అంటే అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచే ప్రమాదం ఉంది. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించము. దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనం తినగలుగుతున్నామంటే, ఆరోగ్యంగా ఉండగలిగామంటే అది దేవుని కృపే. ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. మన జీవానికి కారణం దేవుడే. మనం బ్రతుకుతున్నామంటే కారణం దేవుడే. ఏమండి, భూమి మీద ఎంతో మంది విలాసవంతమైన జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. అర్ధంతరంగా వారి జీవితాలు ముగించారు. వాళ్ళు అనుకున్నారు, నేను ఇంకా నా తర్వాత తరానికి కూడా నేను ఆస్తిని విపరీతంగా సంపాదించాను, ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు అనుకునేవారు లేకపోలేదు. కానీ మనం గమనించినట్లయితే అలా అనుకున్న వారు అర్ధంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు. ఉదాహరణకి మీకు అర్థమవటానికి చెప్తున్నాను. జయలలిత గారు తమిళనాడు సీఎంగా ఉన్నారు. విపరీతంగా డబ్బు సంపాదించారు. ఆమె డబ్బంతా ఎవరో వశం అయిపోయింది. ఆమె ధనము ఆమె ప్రాణం నిలబెట్టిందా? ప్రియమైన బిడ్డలారా, కనుక అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచొద్దు. ఈరోజు నీ చేతిలో, రేపు మరొకరి చేతిలో ఉంటుంది. ధనం మీద నమ్మకము ఉంచొద్దు, దేవుని మీదే నమ్మకం ఉంచాలి. ధనం యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని చెప్తున్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. ఒంటె అది చాలా ఎత్తుగా ఉంటుంది, పెద్ద జంతువు పాలస్తీనా దేశంలో. ఈ ఒంటె సూది బెజ్జులు ఎలా దూరుతుంది? అది సాధ్యమేనా? అది ఎలా సాధ్యం కాదో, ధనం మీద నమ్మకం కలిగేది ప్రతి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని ప్రభు చెప్తున్నాడు. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. బైబిల్లో ధనవంతుడైన బర్నబా రక్షణ పొందాడు, ధనవంతుడైన జక్కయ్య రక్షణ పొందాడు. దేవునికి సాధ్యమే. 28 నుంచి మనం గమనిస్తే పేతురు అంటాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లును, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురని అనెను. పేతురు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం అని పేతురు ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అంటాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు గుండా రావచ్చు. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇంట్లో నుంచి తరమబడిన వారు ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వారి పొలాలు, స్థలాలు పరాయి వారి వశంకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు.
కొన్నిసార్లు యేసుప్రభువు నమ్ముకున్నందుకు తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారు ఉన్నారు. నేను కొంతమందిని ఎరుగుదును అలాంటి వారు. ఇహమందు వారికి హింసలతో పాటు నూరంతలుగా దేవుడు ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్యజీవను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు ఇహమందు, పరమందు ఈ 2 రీతిలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. దైవజనుడు భగత్ సింగ్ గారు ఇంగ్లాండ్ దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వచ్చినప్పుడు తండ్రి, భార్య, తన కుటుంబం వారు అందరూ ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారు. అప్పుడు భగత్ సింగ్ గారు తండ్రి అంటారు, అయ్యా భగత్ సింగ్, నీవు ప్రభువుని విడిచిపెట్టు. ఇదిగో నువ్వు ఆ యేసును వదిలిపెట్టి, నా ప్రార్థన వదిలిపెట్టి నువ్వు ఇంటికి రా అంటే ఆయన అంటాడు, నేను ఊపిరి తీసుకోకుండా బ్రతకగలనా? ప్రభు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాడు. అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు ఇంకా ఇంటికి రావద్దు అన్నాడు. పర్వాలేదు, అందరూ అతను వదిలిపెట్టాడు. ఒంటరివాడిగా హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ, కుళాయిలో నీళ్లు తాగుతూ, చాలా సామాన్యమైన వారి మధ్యలో నివసించాడు. దేవుడు అతన్ని ఎంత ఆశ్రయించాడో చెప్పనా? అక్కడిక్కడ పనిచేసి ఆహారాన్ని తిని దేవుని సేవ చేస్తూ దేవుడు అతన్ని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు అతన్ని ఎంతగా ఆశ్రయించాడంటే ఆయన అనేక లక్షల కొలది ప్రజలకి యేసుక్రీస్తుని పరిచయం చేయగలిగాడు. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. ఇంటివారు అతన్ని వదిలేసినందుకు దేవుడు అతనికి పెద్ద కుటుంబం ఇచ్చాడు. నీకు తెలుసా, అతని సమాధి కార్యక్రమానికి లక్షల కొలది ప్రజలు వచ్చారు. ఎవరండి? మా అన్న అని, మా తమ్ముడు అని, లేక మా తండ్రి అని ఎంతోమంది ఆయన్ని చూడటానికి వచ్చారు. చివరికి వారి తండ్రి గారు ఆయన ద్వారా బాప్తిసం పొందారని నేను విన్నాను. సో మెట్టుకు ప్రభు కొరకు మనం దేనైనా త్యాగం చేస్తే దేవుడు 100 ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ప్రభు అన్యాయస్తుడు కాదు. దేవుడి మాటలు దించింది కాక. ప్రార్థన. మహోన్నతులకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. విత్తబడిన మాటలు మందరి హృదయం నిరికట్టి ఫలింపచేయండి. నీ వాక్యము ఆత్మీయ జీవమైంది. ధనం మీద నమ్మిక ఉంచే వారికి కాక నీ యందు నమ్మిక ఉంచే వారికి ఉంటకు సహాయం చేయండి. స్థిరమైన ధనం యందు నమ్మికే కాక నీ మీద నమ్మకం ఉంచాలి. అలాగే ప్రభా, మీ కొరకు మేము నష్టపోయేది అది మాకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఆశీర్వాదం కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా నీవు 100 ఇహమందును పరమందును నీవు ఆశ్రయిస్తావని మీరు తెలియజేశారు. వెతబడిన మాటలు మందరి హృదయాన్ని కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.